ఓం జ్యోతిషాం పతయే నమః. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మామూలుగానే ఏలినాటి శని అనగానే కొద్దిగా భయం అనేది ఏర్పడుతుంది సహజంగా అందరికి కూడా. ఏ రాశి వారికైనా కూడా ఏలినాటి శని అనేది కొద్దిగా బాధ పెడుతుంది అన్న విషయం అనేది అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే కొన్ని రాశుల వారికి కొన్ని ఎగ్జంప్షన్ కేసెస్ ఉంటాయని చాలామందికి తెలిసిన విషయమే ఇది కూడా. అయితే దీంట్లో ఎప్పుడైనా కానీ ఒక గ్రహము బాధ పెట్టాలంటే దానికి శత్రు సంబంధమైన సంబంధాలు ఉన్నప్పుడు ఎక్కువ బాధ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మిత్ర సంబంధం ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ బాధ పెట్టదు. ఒకవేళ మిత్రుడైనా కూడా బాధ పెట్టేది ఎప్పుడంటే ఒక అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు తప్ప మిత్రుడిని బాధ పెట్టడం అంటూ జరగదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికైనా కూడా అది ఏలినాటి శని వచ్చినప్పుడు ఒక 3 ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే వాళ్ళకి నడుస్తున్న దశ, ఏ దశ నడుస్తుందనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ శనికి వ్యతిరేకమైన గ్రహ దశలు నడుస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు తీసుకున్నట్టయితే శనికి వ్యతిరేకమైన గ్రహాలు ఎవరు? రవి ముఖ్యంగా, తర్వాత కుజుడు, తర్వాత చంద్రుడు వ్యతిరేకమైన గ్రహాలుగా మనం తీసుకుంటాం. మిత్ర గ్రహాలు ఏంటివి? శుక్రుడు మిత్రుడు, బుధుడు మిత్రుడే. తర్వాత రాహు అటు మిత్రుడు కాదు, అట్లా శత్రువు కాదు, మితంగా ఉంటాడు. కాకపోతే కొద్ది హాని అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మనం చూస్తూ ఉండాలి. ఏలినాటి శని అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడైతే మన జన్మరాశికి 12వ ఇంట అంటే 12వ స్థానంలో అంటే వెనక్కి రాశిలో వచ్చినప్పుడు మనకి ఏలినాటి శని అనేది ఆ రాశికి ప్రారంభమవుతుంది అని అర్థం. ఎప్పుడైతే చంద్రుడి మీదుగా శని తన యొక్క గమనాన్ని సాగిస్తూ ఉంటాడో దాన్ని జన్మశని అంటాం. చంద్రుని దాటి ఇంకొక రాశికి వెళ్ళినప్పుడు దాన్ని అంత్యశని అంటే ఏలినాటి శని యొక్క ముగింపు భాగం. ఒక రాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాలు తను 9 నక్షత్ర పాదాలు అంటే నక్షత్ర పాదాలు 9 ఉంటాయి ఒక రాశిలో. అంటే ఉండేది 3 నక్షత్రాలు, కానీ 9 పాదాలు అనేది ఒక రాశిలో ఉంటాయి. ఈ 9 నక్షత్ర పాదాల మీదుగా తన యొక్క గమనాన్ని సాగిస్తూ ఉంటాడు. అయితే దీంట్లో ఎప్పుడైతే మిత్ర నక్షత్రాలు అయితే ఉంటాయో వాటి మీద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. శత్రు నక్షత్రాలు ఏవైతే ఉంటాయో దాని మీద ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యంగా మనం దృష్టి పెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు మనము మీనరాశిలో ఉండే నక్షత్రాల గురించి మొదటిగా మనం తెలుసుకుందాం. మీనరాశిలో ఉండేది 3 నక్షత్రాలు. ఒకటి గురు నక్షత్రం ఉంటుంది, శని నక్షత్రం ఉంటుంది, బుధుడి నక్షత్రం ఉంటుంది. దీంట్లో గురు నక్షత్రాలలో ఒకటైన పూర్వభాద్ర 4వ పాదం వరకు మనకి మీనరాశిలో ఉంటుంది. తర్వాత ఉత్తరాభాద్ర 4 పాదాలు మీనరాశిలోనే ఉంటుంది.
అట్లాగే రేవతి నక్షత్రం 4 పాదాలు మీనరాశిలో ఉంటుంది. ఈ మొత్తము కలిపితే మనకి 9 పాదాలు అవుతాయి. దీంట్లో ఈ నక్షత్ర క్రమంలో దీంట్లో శనికి మిత్రుడు అయిన వాళ్ళు ఎవరు అని చూస్తే మనకి గురుడు సమానుడవుతాడు. కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టడం అనేది జరగదు. తర్వాత శని యొక్క నక్షత్రం ఉంది కాబట్టి కొద్దిగా అనుకూలమైన పరిస్థితి. తర్వాత బుధుడు మిత్రుడే. కాబట్టి మీనరాశి వారికి ఓవరాల్గా మనం చెప్పాలంటే పెద్దగా బాధింపు అనేది లేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనము డీటెయిల్గా ఒక్కొక్క నక్షత్రం వారీగా మనం చూద్దాం. మొదటిగా మనం పూర్వభాద్ర నక్షత్రంకి వాళ్ళకి ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు గురువు ఒక నక్షత్రం కాబట్టి ఈ గురు నక్షత్రాన్ని ఎప్పుడైతే శని తాకుతాడో, మొదటిగా శని తాకేది ఎవరిని అంటే పూర్వభాద్ర 4వ పాదాన్ని తాకుతాడు. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కాబట్టి అవి దాని యొక్క అంశభాగం అనేది ఒక రాశిలో పడుతుంది. 4 పాదాలు ఒకటే రాశిలో అయితే పడవు. దాని అంశపాదాలు మనకు నవాంశంలో తెలుస్తుంది అది ఎక్కడ పోయి పడుతుంది అనేది. కాబట్టి ఇప్పుడు గురుడు యొక్క 4వ పాదం ఎప్పుడైతే తాకుతుందో పూర్వభాద్ర యొక్క 4వ పాదం అనేది మనకి 4 రాశుల్లో పడుతుందన్నమాట. 1వ పాదం వచ్చి మేషంలో, 2వ పాదం వచ్చేసి వృషభంలో, 3వ పాదం వచ్చి మిథునంలో, 4వ పాదం వచ్చేసి కర్కాటకంలో పడుతుంది. సో 4వ పాదం అనేది కర్కాటకంలో ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. పైగా గురువు ఒక రాశి ఏది కాబట్టి గురువుతోని సమానం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కొద్దిగా ఆరోగ్య సమస్యలు పూర్వభాద్ర నక్షత్రం వారికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కొద్దిగా హాస్పిటల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ వీళ్ళకు వస్తాయన్నమాట. అంటే కేవలం దీంట్లో మీకు గురువు ఒక నక్షత్రమైన పూర్వభాద్రకు మటుకే ఎఫెక్ట్ ఉండదు. ఇది ప్రతి ఒక్క గురువు నక్షత్రం వారికి ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీరు చూస్తే గురు నక్షత్రం ఉన్నవి మనకు 3. ఏది పునర్వసు, తర్వాత విశాఖ, తర్వాత పూర్వభద్ర. ఇప్పుడు మీరు చూస్తే వారికి వాళ్ళ ఇంట్లో హాస్పిటల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఎప్పుడు శని ఎప్పుడైతే పూర్వభద్ర నక్షత్రం ఒక 4వ పాదాన్ని తాకుతాడో అన్ని గురు నక్షత్రం వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీరు అనుకోవచ్చు, మీకు సందేహం రావచ్చు, అదేంటి ఇప్పుడు మీరు మీనరాశి యొక్క ఫలితాన్ని చెప్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ గురు నక్షత్రాలకు లింక్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడైనా కూడా ఒక ఆధిపత్యం వహించిన నక్షత్రాలు ఉన్నవి ఏవైనా సరే, ఒక నక్షత్రం అంటే ప్రతి ఒక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒక నక్షత్రానికి దాని ఎఫెక్ట్ వచ్చినా కూడా ఈ 3 మిగతా బ్యాలెన్స్ 2 నక్షత్రాలకు కూడా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది ఉదాహరణగా నేను చెప్పాను. ఏంటంటే ఇప్పుడు గురువు ఒక నక్షత్రాలు 3, దాంట్లో పూర్వభాద్ర అనేది లాస్ట్. దాని తర్వాత మళ్ళీ గురు నక్షత్రాలు ఏవీ లేవు. ఇంకా మనకి మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే గురు నక్షత్రాలు ఉన్నాయి 3. ఒకటి పునర్వసు, విశాఖ, తర్వాత పూర్వభాద్ర వచ్చేసి మనకి చివరి ఆఖరిది. ఇప్పుడు దానికి ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మిగతా గురు నక్షత్రాలకు కూడా ఏదో రకమైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే గురు నక్షత్రాన్ని తాకుతున్నాడు కాబట్టి శని, ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గురు నక్షత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీనరాశి మీద ఎఫెక్ట్ మీనరాశిలో నుంచి తాకుతున్నాడు కాబట్టి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎందుకు రావాలి, వేరే ఎక్స్పెన్సెస్ రావచ్చు కదా అంటే ఇక్కడ
మీనరాశిలో ఉన్న గురువుని తాకుతున్నాడో అది కూడా మామూలుగా తీసుకుంటే అది 12వ భావం కాబట్టి 12 అనేది ఎక్స్పెన్సెస్ అనేది సూచిస్తూ ఉంటుంది. కాబట్టి 12వ రాశిలో ఉన్న గురువుని తాకుతున్నాడు ఇప్పుడు. కాబట్టి ఎక్స్పెన్సెస్ అనేవి మెడికల్కి సంబంధించినవే ఉంటాయి ఎక్కువ శాతం. అయితే ఈ గురు నక్షత్రం వాళ్ళు ఏదో ఒక రకమైన ఎక్స్పెన్సెస్ అనేది వాళ్ళకి ఇప్పుడు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం రీత్యా వాళ్ళ ఇంట్లో అనేది వస్తూ ఉంటాయి. అది కాకుండా పూర్వభాద్ర తాకినప్పుడు శని ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి గురు నక్షత్రం వాళ్ళకి కొద్దిగా ఒక మోస్తరుగా కొద్దిగా నొప్పి అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు మనము ఉత్తరాభాద్ర నక్షత్రానికి చూసినట్టయితే శని యొక్క నక్షత్రం. శని యొక్క రాశులు ఏవి? 2 రాశులు. ఒకటి మకర రాశి, తర్వాత రెండోది వచ్చి కుంభరాశి. దీంట్లో కుంభరాశి పూర్తిగా శనిదే కాదు, దాంట్లో 50% మటుకే శనిది, 50% వచ్చి రాహు తీసుకుంటాడు. రాహుకేతులకి 2 రాశులు అనేవి ఇవ్వడం జరిగింది యాక్చువల్గా. అదేంటంటే కుజుడికి కేతుకి వృశ్చిక రాశి ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ కుజుడు ఒక 50% తీసుకుంటాడు, కేతు ఒక 50% తీసుకుంటాడు వృశ్చిక రాశిని. అట్లాగే కుంభం కూడా అంతే. కుంభం అనేది కూడా సగం శని తీసుకుంటాడు, సగం రాహు తీసుకుంటాడు. కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 కూడా మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు శని మామూలుగా తీసుకుంటే మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మామూలుగా రాశులలో మనకి 10వ స్థానం అయిన ఆధిపత్యము శనికి ఇచ్చారు. అట్లాగే 11వ స్థానం లాభస్థానాన్ని కూడా శని రాహులకు ఇచ్చారు. కాబట్టి ఇవి 2 ఆధిపత్యం వహించిన శని యొక్క నక్షత్రం అనేది మనకి ఉత్తరాభాద్ర మీనరాశిలో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చూస్తే మీరు ముందు మనం అనుకున్న ఫార్ములా ప్రకారం చూస్తే ఎప్పుడైతే శని నక్షత్రాన్ని తాకుతున్నాడో దీంట్లో శని నక్షత్రాలు మనకి 3 ఉన్నాయి. ఒకటి పుష్యమి, ఒకటి అనురాధ, తర్వాత ఇంకోటి వచ్చి ఉత్తరాభాద్ర, అది లాస్ట్ది. కాకపోతే ఈ శని నక్షత్రం వాళ్ళందరింట్లో కూడా ఎప్పుడే కానీ వ్యయస్థానం తాకినప్పుడు, వ్యయస్థానంలో ఉన్న నక్షత్రాన్ని తాకినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరింట్లో కూడా కొద్దిగా మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. అంటే ఏదో రకంగా వాళ్ళ ఇంట్లో మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి దశము అంటే 10వ స్థానము లాభస్థానము 2 ఆధిపత్యాలు తీసుకున్నాడు. కాబట్టి శని వీళ్ళకి వృత్తిలో అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కానీ, తర్వాత అనురాధ నక్షత్రం వారికి కానీ, లేకుంటే పుష్యమి నక్షత్రం వారికైనా సరే వృత్తిరీత్యా ఏదో ఒక మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. అది కొంతమందికి ట్రాన్స్ఫర్ రూపంలో కావచ్చు, కొంతమంది ఉద్యోగం మారవచ్చు, కొంతమంది ఏదో ఒక ఉన్న స్థానం నుంచి కదిలించే ప్రయత్నమైనా చేయొచ్చు, లేకుంటే అక్కడ ఏదో ఒక ముఖ్యమైన మార్పు అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఇది ఎవరికి? ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి. మనం తీసుకున్నట్టుగా ఈ 3 నక్షత్రాల వారికి కూడా, శని నక్షత్రాల వారికి కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఇక్కడ ఒక రకంగా లాభం అనే చెప్పాలి. ఎందుకంటే వృత్తిలో ఎదుగుదల ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే లాభస్థానాన్ని కూడా అతను యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి లాభం అనేది కూడా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి లాభాన్ని చేకూరుస్తుంది ఈ యొక్క ఏలినాటి శని. అట్లాగే అంటే ఇక్కడ లాభం కూడా ఎలాంటిది అని మనం ఆరాధీసినట్టయితే వాళ్ళకి స్థల లాభం అంటే ఏదైనా గృహ లాభం కావచ్చు, లేకుంటే ఏదైనా స్థలము తీసుకునే అవకాశం ఉంది. కొంతమంది వాహనం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి వేరే రకమైన చిక్కులలో ఉన్న ఆస్తి విషయంలో ఒక ముగింపుకు వచ్చి దాని ద్వారా లాభం కూడా కలిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఏంటంటే ఈ శని నక్షత్రం అయిన ఉత్తరాభాద్రకి లాభం అనే చెప్పాలి. వృత్తిలో అనుకూలమైన మార్పులు అనేవి కూడా జరుగుతాయి. ఇప్పుడు మనము చివరి నక్షత్రమైన రేవతి నక్షత్రం తీసుకుంటే
అది బుధుడి యొక్క నక్షత్రము. బుధుడు చాలా మిత్రుడు కాబట్టి బుధుడు ఆధిపత్యం వహించింది 2 స్థానాలకి. ఒకటి మిథున రాశికి, ఒకటి కన్యా రాశికి. అయితే ఇది 3, 6 రాశులకి సంబంధం ఏర్పడిందనమాట ఇక్కడ. అయితే ఈ సంబంధాన్ని తగ్గట్టే ఆ ఫలితం అనేది మనకు వస్తూ ఉంటుంది. ఇది బాగా గమనించదగ్గ విషయం. మొదటి నుంచి కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకా మీకు దీన్ని బాగా స్థిరంగా మీరు బుద్ధికి ఎక్కించుకోవాల్సిన విషయం ఇది. అంటే ఒక గ్రహము ఎలా పనిచేస్తుంది అనేది మీకు కొద్దిగా డీటెయిల్గా ఇన్డెప్త్గా చెప్తున్నాను నేను. ఏంటంటే ఇక్కడ బుధుడు ఆధిపత్యం వహించినవి 2 రాశులు, అవి 3, 6. ఒకటేమో కమ్యూనికేషన్కి సంబంధించింది 3వ రాశి, ఇంకో 6వ రాశి ఏమో సర్వీస్కి సంబంధించింది, తర్వాత రోగము, రుణము, శత్రువు. ఈ 3 యొక్క కారకత్వాలు కలిగిన రాశి కన్యా రాశి. కాబట్టి ఇప్పుడు బుధుడు అంటే శని వచ్చి దీన్ని తాకుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బుధుడి యొక్క నక్షత్రాల వారికి కూడా కొద్దిగా మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి వస్తాయి. తర్వాత అయితే వీళ్ళకేం లాభాలు ఉండవా అంటే ఇక్కడ ఒక రకంగా ఆర్థికంగా కొన్ని లాభాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అక్కడ 6వ స్థానం కూడా తాకుతున్నాడు కాబట్టి లాభాలు అనేవి వీళ్ళకు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ తాకుతున్నది శని తాకుతున్నాడు కాబట్టి బుధుడికి శని అనుకూలం కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఏదో ఒక లాభాన్ని చేకూరుస్తాడు. అంతేకాకుండా ఒక స్థలము లేకుంటే ఒక ఇల్లు కొనడం కానీ, స్థలం కొనడం కానీ, ఇవన్నిటి కూడా చాలా అనుకూలమైన పరిస్థితి రేవతి నక్షత్రం వాళ్ళకు ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈ రేవతి నక్షత్రం వారికి కూడా ఒక లాభకరమైన విషయమే జరుగుతుంది ఏలినాటి శని ప్రభావం వల్ల. కాబట్టి మీనరాశిలో ఉన్న నక్షత్రాలు ఏవి కూడా ఎఫెక్ట్ అవ్వడం లేదు అనేది మనకి కళాఖండిగా ఇక్కడ నిర్ధారణ అయింది. కొద్దో గొప్ప చిన్నగా ఇబ్బందులు ఉన్నాయి, కానీ మేజర్గా ఎట్లాంటి ఇబ్బందులు అనేవి కలగడం లేదు. కాకపోతే కామన్గా ఉండే సింటమ్ ఏంటంటే కొద్దిగా మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇంట్లో ఉంటాయి మీనరాశి వారికి. దాంట్లో ఉన్న నక్షత్ర ఆధిపత్యం ఉన్న రాశులకు కానీ, నక్షత్రాలకు కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి రావడానికి అవకాశం చాలా వరకే ఉన్నట్టుగా మనం తీసుకోవచ్చు. అయితే దీనికి పరిహారం ఏంటి అంటే, దీనికి ఎప్పుడైనా కూడా ఒక ఖర్చు ఆరోగ్యరీత్యా జరిగినప్పుడు మనకి ఎప్పుడు కూడా బెల్లం అనేది దానం చేయడం అనేది శ్రేష్టం. కాబట్టి బెల్లం దానం చేయాలి. ఎవరు? మీనరాశి వాళ్ళు, ఈ నక్షత్రం వాళ్ళందరూ కూడా బెల్లాన్ని దానం చేసినట్టయితే, ఒకవేళ ఆరోగ్య సమస్య ఎక్కువగా ఉంటే కొద్దిగా ఎక్కువ శాతంలో బెల్లం ఇవ్వండి. ఒక 10 కేజీలో, ఒక 15 కేజీలో స్తోమత ఉన్న వాళ్ళు వాళ్ళ శరీరం ఒక బరువుని కానీ, అంటే ఆరోగ్యం యొక్క తీవ్రతను బట్టి అది మనం చూసుకోవాలి. కాబట్టి ఇవి మనకి మీనరాశి యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావం ఇలా ఉంటుందన్నమాట. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. జై శ్రీరామ్.